భగవంతుడు సంతోషించి దానికి అంగీకరించాడు. కదాచిత్ ఆశ్రమే తస్య కుర్వతః పితృతర్పణం. ఇలా చెప్పిన తర్వాత మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి సంఘటన కొద్ది కాలానికి జరిగింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, అలాగే నీ వరాన్ని నేను అంగీకరించాను, నీకు వరం ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన తన తపస్సును కొనసాగిస్తూ ఉన్నాడు, ఆశ్రమంలో ఉన్నాడు. ఒకరోజు ఆశ్రమంలో ఉండగా అతను ప్రాతకాలంలో పితృతర్పణం ఇస్తున్నాడు, అంటే పితృదేవతలకు అర్ఘ్యప్రదానం ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఇలా దోసుల్లో నీళ్లు తీసుకున్నాడు. ఆ తీసుకున్న సందర్భంలో ఆకాశం నుండి నీళ్లతో పాటు ఒక చిన్న చేప పిల్ల పడింది. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దాన్ని శఫరి అన్నారు, అంటే చేప పిల్ల, చిన్నది, చాలా చిన్నది, నీళ్లతో పాటు పడింది. అప్పుడప్పుడు మనం వార్తల్లో కూడా చూస్తూ ఉంటాం, ఆకాశంలో నుండి చేపలు పడతాయి భూమి మీద. అది చాలా సహజమైన ప్రక్రియ అని అంటారు పెద్దలు. అటువంటి ఒక సంఘటన జరిగింది. ఇతని చేతిలోనే పడ్డది. అది ఆశ్చర్యకరమైంది. ఆ చేతిలో పడినప్పుడు అది కొద్ది క్షణాల్లోనే పెరిగింది, చెయ్యి పట్టడం లేదు. అప్పుడు అతను ఏం చేశాడంటే ఆ నీటితో సహా ఆ చేప పిల్లను తన కమండలంలో పెట్టుకున్నాడు. కమండలంలో పెట్టుకున్నప్పుడు అది కొన్ని గంటలకే పెరిగిపోయింది, కమండలం పట్టడం లేదు. అది కాక అది అడుగుతోంది, నాకు ఈ స్థలం సరిపోవడం లేదు, నన్ను ఇంకా విశాలమైనటువంటి స్థలంలో నువ్వు ప్రవేశపెట్టు అని. అందుకని అతను ఏం చేశాడు, తన ఆశ్రమంలో ఉన్న బావిలో ఆ చేప పిల్లను ఉంచాడు. ఒకరోజు గడిచింది. మర్నాడు తిరిగేసరికి అది చాలా పెద్దదిగా పెరిగిపోయింది. ఆ బావి సరిపోవడం లేదు. అప్పుడు ఆ చేప అడిగింది, అయ్యా ఇది సరిపోవడం లేదు నాకు స్థానం, నాకు ఇంకా విశాలమైన స్థానం కావాలి. అప్పుడు ఆ మనువు ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసుకువెళ్ళి ఒక చెరువులో ఉంచాడు. చెరువులో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు దాటేసరికి ఆ చెరువు అంతా నిండిపోయింది. ఇలా కాదని గంగానదిలో వదిలిపెట్టాడు. గంగానదిలో కూడా అది పెరిగిపోయినటువంటి ఆ చేప, ఆ మత్స్యము చివరికి సముద్రాన్ని చేరింది. సముద్రంలో కూడా ఏమైందంటే సముద్రం చాలా విస్తారమైంది. 1-2 రోజుల్లో ఆ సముద్రాన్ని కూడా ఆక్రమించేసింది. మొత్తం సముద్రం అంతా నిండిపోయినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆకారాన్ని దాల్చింది అది. ఆ సందర్భంలో ఆశ్చర్యం కలిగినటువంటి మను అడిగాడు, అయ్యా జ్ఞాతస్త్వం మత్స్యరూపేణ మాం ఖేదయసి కేశవ, హృషీకేశ, జగన్నాథ, జగద్ధామ నమోస్తుతే అని దండం పెట్టాడు. ముందేమనుకున్నాడంటే ఇదేదో రాక్షసమాయ కాబోలు, ఇలా ఏ నీటిలో వేసినా ఆ నీటిని ఆక్రమించుకొని తన శరీరాన్ని పెంచుకుంటోంది కదా, కాబట్టి ఇదేదో రాక్షసమయ అనుకున్నాడు ఒక క్షణం. కానీ మళ్ళా తోచింది, ఇంతటి అత్యద్భుతాలను చేయగలిగిన సర్వసమర్థుడు ఎవరు? ఆ కేశవుడు తప్ప. కాబట్టి ఆ మత్స్యాన్ని ఉద్దేశించి నమస్కరించి, కేశవ, నరహరి, నీవు ఇలా పరాచకాలు ఆడచ్చా? స్వామి జగన్నాథుడా, నీవు మత్స్య రూపంలో ఇలా వచ్చి నన్ను వంచిస్తున్నావు అంటే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను, నీ మహిమను నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు, ఎందుకు నువ్వు ఈ మత్స్య రూపాన్ని దాల్చావు అని అడిగాడు. అంటే వరం పొంది ఎంతో కాలం అయిపోయింది, చాలా కాలం తర్వాత జరిగిన సంఘటన ఇది. అప్పుడు ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు, మను చూడు, కొంతకాలానికి భీకరమైనటువంటి ప్రళయం ప్రారంభమవుతుంది. అచిరేణ ఇవ కాలేన మేదిని మేదినీపతే భవిష్యతి జలేమగ్న సశైల వనకానన. ప్రళయం ఎలా ప్రారంభమవుతుంది, దాని లక్షణాలు ఏమిటో చెప్పడం ప్రారంభించాడు. తర్వాత అధ్యాయాల్లో ప్రళయానికి సంబంధించిన చక్కటి వివరణ ఉంది. వాటిని మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకు అవసరం అంటే ప్రళయకాలంలో మనం ఎవరమూ ఉండవు, ఏ జీవులు ఉండవు. అది ఎలా జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. చెప్పగలిగింది ఎవరు? భగవంతుడు మాత్రమే. ప్రళయానికి, సృష్టికి, అన్నిటికీ సాక్షీభూతుడైనటువంటి పరమాత్మ చెప్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే తెలుసుకోవడానికి ఆ సమయంలో మనం ఉండము కాబట్టి. కాబట్టి భగవంతుడి యొక్క ఆ జ్ఞానోపదేశం అత్యంత ముఖ్యమైనది. భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా యథార్థ జ్ఞానాన్ని ఉపదేశించగలిగిన వాళ్ళు లేరు. మనము అన్వేషిస్తూ ఉంటాం, మన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, అవి మానవ ప్రయత్నాలు. అంటే ఇటు నుండి పరమాత్మను తెలుసుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నాలు. ఇవి ఎంత జరిగినా కొంతే, ఎందుకంటే మనకున్న శక్తి ఇంతే. కాబట్టి
సముద్రంలో ఉన్న ఒక కప్ప సముద్రాన్ని కొలవడానికి బయలుదేరితే అది ఎప్పటికయ్యేను? కాబట్టి అది పూర్తి అయ్యేది కాదు. కానీ ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు నుండి జరగవలసినటువంటి ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంటుంది. అది సహజం. కానీ అదే అటువైపు నుండి పరమాత్మే చెప్పాడు అనుకోండి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటినీ కూడా భగవంతుడు మనకు తెలియపరిచాడు అనుకోండి, అది అత్యద్భుతం కదా, అది నిజం, అది శాశ్వతం, అది స్పష్టం. ఎందుకంటే సృష్టిస్తున్నది ఆయన. ఎలా నేను సృష్టిస్తున్నాను, ఇది ఎలా చేస్తున్నాను అనే విషయాన్ని పరమాత్మ చెప్తేనే అది సరి. అటువంటి విషయాలను మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. ఆ సందర్భంలో అచిరేణైవ కాలేన మేదినీపతే భవిష్యతి జలేమగ్న సశైల వనకానన. చూడు, కొంతకాలానికి ఇప్పుడున్నటువంటి పర్వతాలు, నగరాలు అన్నీ కూడా మునగపోతున్నాయి. ఈ భూమి మొత్తం కూడా జలావృతం అవుతుంది. జలంతో నిండిపోయినప్పుడు భూమి మీద నివసించగలిగినటువంటి ప్రాణులేవి కూడా నివసించవు. అటువంటి సందర్భంలో దేవతలు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక నౌకను తయారు చేశారు. అది దేవతలందరూ కూడా కలిసి తయారు చేసినటువంటి ఒక అత్యద్భుతమైన ఓడ. ఆ నౌకలో నీవేం చేస్తావంటే మహాజీవ నికాయస్య రక్షణార్థం మహీపతే, నీవు అడిగావు కదా వరం, ఆ ప్రకారంగా సమస్త జీవులను కూడా రక్షించడానికి యోగ్యమైనటువంటి ఆ ఓడను దేవతలు నిర్మిస్తారు. నిర్మించి దాన్ని నీ దగ్గరికి తీసుకొస్తారు. నువ్వు ఆ ఓడలో అన్ని రకాలైన జీవరాశులను కూడా నింపాలి. జీవరాశులను నింపడం అంటే ఒక్కొక్క మనిషిని తీసుకొచ్చి ఎక్కించడం అని కాదట. అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను చెప్పారు. దాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. సామాన్యంగా 4 రకాలైనటువంటి జీవాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంటే జీవుల యొక్క ఉత్పత్తి 4 రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి స్వేదజం, అంటే వేడి వలన పుట్టేది. అంటే ఒక స్థానంలో కొంత వేడి కలిగితే అక్కడ కొన్ని క్రిములు, కీటకాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి ఎక్కడి నుండో వచ్చి పుట్టవు. అక్కడ ఏర్పడినటువంటి ఆ వాతావరణం వలన, ఆ వేడి వలన, మిగతా దానికి కావలసినటువంటి పరికరాల వలన అక్కడ జీవి యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అంటే మనం దాన్ని గమనించవచ్చు. వాటిని స్వేదజములు అన్నారు. స్వేదము అంటే చెమట అని అర్థం. దానికి తాత్పర్యం వేడి వలన కలిగేటువంటి జీవుల యొక్క ఉత్పత్తి. తర్వాత అండజములు, అంటే పక్షులు మొదలైనవి గుడ్డు నుండి బయటికి వచ్చేవి. ముందు గుడ్డు, తర్వాత అక్కడ నుండి ప్రాణి యొక్క ఉత్పత్తి జరుగుతుంది. వీటిని అండజములు అంటారు. తర్వాత ఉన్నవి జరాయుజములు. జరాయుజం అంటే మనుష్యులు మొదలైన వాళ్ళందరూ కూడా సాక్షాత్తుగా శరీర రూపాన్ని దాల్చి జన్మ పొందేది. అంటే ముందుగానే రూపం ఏర్పడుతుంది, ఏర్పడినటువంటి ఆ శరీరంతోనే పుడతాడు. వీటిని జరాయుజములు అంటే గర్భకోశం నుండి నేరుగా జన్మించేటువంటి జీవులు. ఇంకా ఉన్నాయి, వాటిని ఉద్బీజములు అన్నారు. అంటే భూమి నుండి బీజరూపంలో నుండి అవి ఆ బయటికి వచ్చి పెరిగేటువంటి ప్రక్రియ, అంటే చెట్లు మొదలైనవి. ఈ 4 రకాలైనటువంటి సృష్టి జరుగుతూ ఉంటుంది. 4 విధాలుగా జీవులు ఉద్భవిస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉద్భవించినటువంటి ఆ జీవుల యొక్క ప్రకారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు సంరక్షించి ఈ ఓడలో ఎక్కించుకోవాలి. ఆ విధంగా నీవు ఈ ఓడను నడుపుతూ ఉండాలి. నీళ్లు తప్ప ఇంకొకటి లేదు కదా. వాటిని సంరక్షించే బాధ్యత నాది. అవి బతికుండాలి కదా. ఎంతవరకు అంటే ఈ ప్రళయం పూర్తిగా అయిపోయేంతవరకు. ప్రళయం కొన్ని వేల లక్ష సంవత్సరాలు ఉండేది. అది పూర్తి అయి మళ్ళా సృష్టి ప్రారంభమయ్యేంత వరకు కూడా నువ్వు వీటిని రక్షిస్తూ ఉండాలి. మరి నీటిలో ఆ ఓడ అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కదా. అది కూడా ఆ ప్రళయకాలంలో భయంకరమైనటువంటి గాడ్పులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయట. అటువంటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో నువ్వేం చేయాలి అని అంటే, మత్స్య రూపంలో ఉన్న నాకు ఒక కొమ్ము వస్తుంది, ఆ కొమ్ముకి ఈ ఓడను కట్టు, అది స్థిరంగా ఉంటుంది, మునిగిపోదు అని మత్స్యరూపి అయినటువంటి ఆ భగవంతుడు ఉపదేశించాడు. ఇది ప్రారంభం. తర్వాత కొంతకాలానికి ఆ ప్రళయ స్వరూపం మనకు కనపడడం ప్రారంభమైంది. అంటే ప్రళయం ప్రారంభమవుతుంది. ప్రళయ సంకేతాలు కనపడటం ప్రారంభమయ్యాయి. ఆ ప్రళయానికి సంకేతాలు ఏమిటి, ప్రళయం ఎలా ప్రారంభమవుతుంది, ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు క్షమాపణ ప్రార్థన చెప్పుకొని ఈరోజు ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాపణ ప్రార్థన.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.